ఇప్పటికే ప్రస్తుతం ప్రపంచం అంతా యాంత్రిక జీవనం వైపే నడుస్తోంది. అయితే ఆ యాంత్రిక జీవనం కాస్త రోబోల జీవనంగా మారబోతోంది. త్వరలో కొన్ని హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పటికే అవతరించాయి ప్రపంచంలో, కొన్ని దేశాల్లో ఉన్నాయి. అయితే ఇవి ప్రధానంగా ఆటలాడతాయి, అంతేకాకుండా ఇంట్లో అన్ని పనులు చేసి పెడతాయి. దాంతోపాటు పిల్లలను కూడా కనిపెడతాయట రోబోలు. వినడానికి విచిత్రంగానే ఉన్నా ప్రస్తుతం దానికి సంబంధించి చాలా పరిశోధనలు చేశారు. పరిశోధనలతో పాటు చాలా సక్సెస్లు కూడా సాధించారు. ఇప్పుడు తాజాగా అదే ప్రధానంగా ఆటలాడే రోబోలను, అంటే మనం మొబైల్స్లోనూ లేదంటే ల్యాప్టాప్ల్లోనూ చూసే ఆడే గేమ్స్లో ఉండే రోబోలు వేరు. నిజ జీవితంలో అంటే ఇవి ఫుట్బాల్ ఆడతాయి, పరుగు పందాల్లో పోటీలు చేస్తాయి, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్, ఒక్కటని కాదు అన్నింట్లో కూడా మనుషులు ఎలా అయితే ఈ క్రీడల్లో పాల్గొంటారో రోబోలు కూడా అదే స్థాయిలో క్రీడల్లో పాల్గొంటున్నాయట. ఒక రకంగా అందుకే వీటిని హ్యూమనాయిడ్లు అంటున్నారు. హ్యూమనాయిడ్ రోబోలు అంటే వీటికి పూర్తిగా మనిషి ఆలోచించే విధానం, ఆ శక్తి సామర్థ్యాలను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. అయితే వీటికి ఒక్కొక్క సందర్భంలో ఈ రోబోలకు కూడా మనుషుల సాయం అవసరం అవుతుందట. అంటే ఇప్పుడు సగటున మనుషులు ఇప్పుడు ఏదైనా వరల్డ్ రికార్డు కంటిన్యూగా 3 నిమిషాల 26 సెకండ్లు నాన్ స్టాప్గా అతి వేగంతో పరిగెత్తగలుగుతున్నారు. అదే ఈ రోబోలు 6 నిమిషాల 29 సెకండ్లో వీళ్ళు రికార్డు సాధించారు. అయితే ఈ 6 నిమిషాల 29 సెకండ్లు అయిపోయిన తర్వాత కొన్ని రోబోలు పడిపోతున్నాయట. అయితే ఇవి ఛార్జింగ్ అయిపోయి పడిపోవడం కాదు, వాటికి కూడా మనకులాగే శక్తి అయిపోయి నీరసించిపోయి పడిపోతున్నాయి. అప్పుడు ఇమీడియట్గా మనుషులు సాయం కోరుతున్నాయట. ఇక్కడ కీలకం ఇది. ఇక రెండో రకం రోబో గర్భిణీ రోబోలు. ఇప్పటికే ఇందులో పరిశోధన చేసి ఆల్రెడీ సక్సెస్ అవుతున్నారు సింగపూర్లో. దీనికి సంబంధించి ఇక భవిష్యత్తులో మేబీ ఇప్పటికే రకరకాల విధానాలు ఎంచుకుంటున్నారు కదా, సరోగసి అని, అదే అని, ఇదని, ఇంకా ఏ రకరకాలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఇక ఆడవాళ్ళు గర్భం దాల్చాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ హ్యూమనాయిడ్ రోబోలే గర్భం దాల్చి పిల్లల్ని తయారు చేసి ఇస్తాయట. ఇది వీళ్ళు చెప్తున్నమాట. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన దిన డాక్టర్ జాంగ్ కిఫెంగ్ ప్రపంచంలోని మొట్టమొదటి గర్భిణీ రోబోని రూపొందించారు. మహిళలు ఎలాగైతే 9 నెలలు గర్భం మోసి బిడ్డల్ని కంటారో ఈ రోబో కూడా అలాగే చేసిందట. ఇదంతా పూర్తిగా కృత్రిమ గర్భ సాంకేతికత. రోబో కడుపులో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో బిడ్డ ఎదగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. మహిళల్లో ఉమ్మనీరు ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాంటి ద్రవాన్ని ఉంచారట. ఈ సాంకేతికత ఇప్పటికే పరిణితి దశలో ఉంది. దీన్ని రోబో గర్భంలో ప్రవేశపెట్టడమే మిగిలి ఉందట. ఇదేమన్నా కొత్తదా అంటే అయితే ఇదేమీ కొత్తది కాదు. జాంగ్ చెప్తున్న మాట ఏంటంటే గతంలో అపరిపక్వ దశలో ఉన్న గొర్రె పిల్లను ఇలాంటి కృత్రిమ గర్భంలోని పెట్టి ఒక పిల్లను సృష్టించారట. అది బతికే ఉంది ఇప్పటికీ కూడా. ఇది అలాంటి ప్రక్రియ అంటున్నారు ఆయన. అంటే వచ్చే ఏడాదికి ఇదైతే రెడీ అయిపోతుందట. సుమారు 12.96 లక్షలు ఉంటుందట ఈ రోబో ఖరీదు. ఇది గనక నిజమైతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించడం కూడా కష్టమే. ఎందుకు అంటే మహిళలకు ఇక గర్భధారణ కష్టమే అనేది ఒక ఉండదు. ఇక ఎంతమంది పిల్లలైనా రోబోల ద్వారా కనేయచ్చు. ఎవరి అండం వీర్య కణాలు తోనైనా సరే, అంటే ఇప్పటికీ ఇదే ఈ ప్రాబ్లం మెయిన్. ఇక్కడ ఎవరు వీర్య కణాలు ఎవరిలో ప్రవేశపెడుతున్నారు అనేది కదా ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి. ఇక్కడ ఎవరి అండం వీర్య కణాలతోనైనా రోబోల్లో ప్రవేశపెట్టే పిల్లలను పుట్టించవచ్చు. అంటే ఒకవేళ మేబీ భవిష్యత్తులో అదే జరిగితే ఇక మనుషులతో కూడా పని ఉండదు. ఇక అలాగే ఇంటి పనులన్నీ చేసి పెట్టే రోబోలు కూడా తయారు చేశారట. ఈ రోబోలు ఇల్లు తుడుస్తాయి, బట్టలు ఉతుకుతాయి, అలాగే మీరు ఏమన్నా బయటికి వెళ్ళి సరుకులు తెమ్మంటే తీసుకొస్తాయి దుకాణాలకు వెళ్ళి. అలాగే అవసరమైతే మనకేమన్నా సరుకులు అమ్మి పెట్టమన్నా కూడా అమ్మి పెడతాయట ఇవి. ఇక్కడ బీజింగ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో షాపింగ్ మాల్ తెరిచిందట. అక్కడ హైటెక్ అలాగే ఈ టౌన్ డిస్టిక్లో ఈ మాల్లో 100 రకాల రోబోలు అమ్మకానికి పెట్టారు. కనీసం వీటి ధర సుమారు 25,000 నుంచి గరిష్టం లక్షల్లో కోట్ల వరకు కూడా ఉంది. అంటే మన అవసరాలకు తగ్గట్టుగా మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్తే వాళ్ళ రకరకాల వేరియేషన్స్ చూపిస్తారు. 6 కేజీలు, 5 కేజీలు, ఎక్కువ ఉతికేది, స్పీడ్గా ఉతికేది, అందులో ఉతికి ఆరబెట్టేది. అలాగే ఇక్కడ కూడా ఈ రోబోలో కూడా మనం ఎంచుకునే దాన్ని బట్టి స్టార్టింగ్ 25,000 నుంచి కోట్ల రూపాయల వరకు ఈ రోబో ధర ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ పోలిన హ్యూమనాయిడ్ దీని ధర అయితే $97,000 అంటే మన కరెన్సీ ప్రకారం 85 లక్షలు. అలాగే వంట చేస్తాయట, కాఫీ తయారు చేస్తాయట, పెయింటింగ్ వేసి పెడతాయంట, అలాగే మనతో ఆటలాడతాయి. ఇక ఇవన్నీ వచ్చేస్తే నాకు తెలిసి ఇంకా మనుషులతో పని ఉండదేమో, మనుషులతో సంబంధం ఉండదేమో. ఇంకా భవిష్యత్తులో రోబోల యుగం రాబోతుందా అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిశోధనలు చూస్తుంటే.